ఐపీఎల్ 2025 కోసం ప్రతి టీం దగ్గర ఉన్న టాప్ బౌలింగ్ ఆప్షన్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీ అందరికి తెలిసిందే బౌలర్స్ ఎంత ఇంపార్టెంట్. ఈ వీడియోలో ఆ టీం దగ్గర ఉన్న టాప్ 5 బౌలర్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి టీంలో ఉన్న టాప్ 5 బౌలర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో క్రికెట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మనకి మన ఛానల్లో దొరుకుతుంది. సో ప్రతి టీం పైన అయితే మనం వీడియో చేయడం జరిగింది. సో మన ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేసి చెక్అవుట్ చేయండి. ఇక ముందుగా కేకేఆర్ విషయానికి వస్తే వాళ్ళ దగ్గర అయితే ఆండ్రిక్ నోటేజ్ ఉన్నారు. ఒకసారి తన పర్ఫార్మెన్స్ చూసుకుంటే 46 మ్యాచెస్ 60 వికెట్స్ 8.86 ఎకానమీ. ఇతను కూడా డెత్ బౌలర్ అని చెప్పుకుంటే ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తాడు. ఇక రెండో బౌలర్ గా వాళ్ళకైతే ఉమ్రాన్ మాలిక్ ఉంటాడు. ఇతను అయితే ఎక్సలెంట్ బౌలర్ మనందరికి తెలిసిందే. తన పర్ఫార్మెన్స్ చూసుకుంటే 26 మ్యాచెస్ 29 వికెట్స్ అలాగే 9.39 ఎకానమీ ఉంది. సో ఎకానమీ కొంచెం ఎక్కువ ఉన్న జమ్మూ ఎక్స్ప్రెస్ అని చెప్పుకోవచ్చు ఆయన బౌలింగ్ మాత్రం. ఇక వాళ్ళ దగ్గర మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. ఇతని ఎకానమీ ఇతని స్టార్ట్ చూసుకుంటే 71 మ్యాచెస్ 83 వికెట్స్ 9 ఎకానమీ ఉంది. మిస్టరీ స్పిన్నర్ అని చెప్పుకోవచ్చు. తన బౌలింగ్ తో ఎలాంటి ప్లేయర్ నైనా ఈజీగా అవుట్ చేసేయగలడు. ఇక వాళ్ళ దగ్గర ఉన్న యంగ్ బౌలర్ హర్షిత్ రాణా అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేస్తాడు. ఈసారి ఎలా పర్ఫార్మ్ చేస్తాడు చూడాలి. ఒకసారి తన స్టార్ట్ చూసుకుంటే 21 మ్యాచెస్ 25 వికెట్స్ 9 ఎకానమీ ఉంది. సో ఇతనైతే ఎక్సలెంట్ బౌలింగ్ ఉంది. అలాగే ఇక రాజస్థాన్ విషయానికి వస్తే మోస్ట్ అండర్ రేటెడ్ బౌలర్ సందీప్ శర్మ ఒకసారి తన స్టార్ట్ చూసుకుంటే 127 మ్యాచెస్ 137 వికెట్స్ 7.8 ఎకానమీ. ఇతను లాస్ట్ టైం అయితే ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసి టీమిండియాలోకి వస్తాడు అనుకుంటే రాలేకపోయాడు. ఇక వాళ్ళకి ఇంకో ఆప్షన్ జోఫ్రా ఆర్చర్. ఇతనైతే వాళ్ళైతే చాలా బెస్ట్ పిక్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. సో 40 మ్యాచెస్కి 48 వికెట్స్ 7.4 ఎకానమీ. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా అయితే ఇతను ఆడలేదు. సో ఈసారి ఎలా ఆడతాడో చూడాలి. ఇక వాళ్ళైతే చెన్నై దగ్గర నుంచి వాళ్ళైతే తుషార్ దేశపాండే అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి తన స్టార్ట్ చూసుకుంటే 36 మ్యాచెస్ 42 వికెట్స్ 9.64 ఎకానమీ కొంచెం ఎక్కువ ఉన్న కన్సిస్టెంట్ వికెట్ టేకర్ అని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళైతే అసరంగానైతే కొనుక్కున్నారు. సో ఇతనైతే బాగా బౌలింగ్ 26 మ్యాచెస్ 35 వికెట్స్ అలాగే 8.13 ఎకానమీ ఉంది. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే వాళ్ళ దగ్గర వాళ్ళైతే రిటైన్ చేసుకున్నారు ఎస్డిఎల్ని. సో అతను 28 మ్యాచెస్కి 28 వికెట్స్ తీసారు 9.57 ఎకానమీ ఉంది. సో ఇతనైతే ఎక్సలెంట్ వేరియేషన్స్ ఉంటాయి దాని దగ్గర. ఇక వాళ్ళు మరో ప్లేయర్ యాక్షన్లో కొనుక్కున్న ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ అని చెప్పుకోవచ్చు. ఇతను రాకతో వాళ్ళ టీం అయితే చాలా స్ట్రాంగ్ అయిపోయింది బౌలింగ్ యాక్షన్లో. ఒకసారి తన పర్ఫార్మెన్స్ చూసుకుంటే 176 మ్యాచెస్కి 181 వికెట్స్ 7.56 ఎకానమీ ఉంది. అలాగే అతనికి తోడుగా హజిల్ వుడ్ని అయితే తీసుకోవడం జరిగింది. అతనైతే 27 మ్యాచెస్ 35 వికెట్స్ అలాగే 8.5 ఎకానమీ ఉంది. ఎక్సలెంట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఇతనికి తోడుగా వాళ్ళకైతే స్పిన్ ఆల్రౌండర్గా కృణాల్ పాండ్యాని అయితే కొనుక్కోవడం జరిగింది. మనందరికి తెలిసింది అతను ఎలాంటి బౌలింగ్ చేయగలడో. ఇచ్చిరి కూడా వేసేయగలడు 120 కిలోమీటర్ స్పీడ్లో కూడా. సో తన స్టాట్స్ చూసుకుంటే 127 మ్యాచెస్ 76 వికెట్స్ 7.36 ఎకానమీ. ఇది ఆర్సీబీ బౌలింగ్. ఇక ముంబై విషయానికి వస్తే వాళ్ళ దగ్గర అయితే బూమ్రా ఉన్నాడు. ఇతనైతే కరెంట్ ది గోట్ అని చెప్పుకోవచ్చు బౌలింగ్లో. 133 మ్యాచెస్గా 165 వికెట్స్ అలాగే 7.3 ఎకానమీ. అతనికి తోడుగా ట్రెంట్ బౌల్ రావడంతో వాళ్ళ బౌలింగ్ యాక్షన్ నెంబర్ 1 అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో అతను స్టార్ట్ చూసుకుంటే 104 మ్యాచెస్ 121 వికెట్స్ 8.2 ఎకానమీ ఉంది. సో ఇతనైతే పవర్ ప్లేలో విధ్వంసం చేయగలిగా బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ డియో ఉంది వాళ్ళ దగ్గర. ఇక మరో స్పిన్ ఆల్రౌండర్గా వాళ్ళైతే మిచెల్ శాంట్నర్ అయితే కొనుక్కోవడం జరిగింది. అతను స్టార్ట్ చూసుకుంటే 18 మ్యాచెస్కి 15 వికెట్స్ అలాగే 61.9 అయితే ఎకానమీ. ఇతనైతే బౌలింగ్ చాలా బాగా ఎగలడు. ఇక వాళ్ళకి తోడుగా దీపక్ చహర్ 81 మ్యాచెస్ అలాగే 77 వికెట్స్ అలాగే 7.9 ఎకానమీ ఉంది. ఎక్సలెంట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళ కాంబో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది బౌలింగ్లో. 137 మ్యాచెస్ 64 వికెట్స్ అలాగే 9 ఎకానమీ. ఇతనైతే చాలా మంచి బౌలింగ్ అయితే అందించగలడు. సో ఇది ముంబై బౌలింగ్. ఇక వాళ్ళైతే ఢిల్లీ విషయానికి వస్తే వాళ్ళ దగ్గర అక్షర్ పటేల్ స్పిన్ ఆర్డర్ ఇతను ఎక్సలెంట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. తన స్టార్ట్ చూసుకుంటే 150 మ్యాచెస్కి 123 వికెట్స్ అలాగే 7.27 ఎకానమీ. మెయిన్లీ స్పిన్ పిచెస్ అయితే ఎక్సలెంట్ బౌలింగ్ చేయగలడు. ఇక కుల్దీప్ యాదవ్ విషయానికి వస్తే 84 మ్యాచెస్కి 87 వికెట్స్ 8.2 ఎకానమీ. ఇతనైతే కరెంట్లీ ది నెంబర్ 1 చైనామెన్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఇది వాళ్ళ బౌలింగ్ లైనప్. అలాగే వాళ్ళైతే టార్క్ని కొనుక్కోవడం వల్ల వాళ్ళకి చాలా బౌలింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. తన స్టార్ట్ చూసుకుంటే 41 మ్యాచెస్కి 51 వికెట్స్ అలాగే 8.2 ఎకానమీ. కరెంట్లీ ద బెస్ట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. అలాగే వాళ్ళు నటరాజన్ యాక్షన్లో కొనుక్కోవడం కూడా చాలా మంచి తీరని చెప్పుకోవచ్చు. సో 61 మ్యాచెస్కి 7 వికెట్స్ అలాగే 8.83 ఎకానమీ. ది బెస్ట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు డెత్ బౌలర్గా. సో ఇక ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే వాళ్ళ దగ్గర అయితే మొహమ్మద్ షమీని అయితే యాక్షన్లో కొనుక్కోవడం వల్ల వాళ్ళ టీం చాలా స్ట్రాంగ్ అయిపోయింది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా అతనైతే ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తున్నాడు. సో అతను స్టార్ట్ చేసుకుని 77 మ్యాచెస్ 79 వికెట్స్ 8.6 ఎకానమీ. లాస్ట్ ఇయర్ ఆడలేదు కానీ ఎక్సలెంట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళ కెప్టెన్ సైలెన్సర్ అయితే ఎక్సలెంట్గా బౌలింగ్ చేయగలడు. 58 మ్యాచెస్కి 63 వికెట్స్ అలాగే 8.75 ఎకానమీ ఉంది. ఎక్సలెంట్ బౌలింగ్ లైనప్ అయితే ఎస్ఆర్హెచ్ దగ్గర ఉంది. సో ఈసారి వీళ్ళు ఫైనల్స్కి వచ్చే అవకాశం అయితే చాలా వరకు ఉందని చెప్పుకోవచ్చు. అలాగే వాళ్ళు స్పిన్నర్గా రాహుల్ చహర్ని అయితే కొనుక్కోవడం జరిగింది. ఇతను కూడా ఎక్సలెంట్ స్పిన్నర్ అని చెప్పుకోవచ్చు. సో 78 మ్యాచెస్కి 75 వికెట్స్ 7.72 ఎకానమీ ఉంది. సో ఇతనైతే ఎక్సలెంట్ బౌలర్. అలాగే వాళ్ళకి హర్షల్ పటేల్ కొనుక్కోవడం వల్ల వాళ్ళైతే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో 105 మ్యాచెస్ 135 వికెట్స్ 8.74 ఎకానమీ. తనైతే డెత్ బౌలర్ అని చెప్పుకోవచ్చు.
కన్సిస్టెంట్ గా వికెట్స్ తీయగలడు. సో ఇది SRH బౌలింగ్. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళ దగ్గర అయితే పతిరానా ఉన్నాడు. ఇతనైతే ఎక్సలెంట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఆ యార్కర్లు అయితే పర్ఫెక్ట్ గా వేయగలడు. సో 20 మ్యాచెస్ 34 వికెట్స్ 7.87 ఎకానమీ ఉంది. ఎక్సలెంట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు చెన్నైలో. ఇక వాళ్ళైతే రవి అశ్విన్ అయితే 10 crores. సో ఇతనికైతే బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది. 12 మ్యాచెస్ 180 వికెట్స్ అలాగే 7.6 ఎకానమీ. ఇక తనకు తోడుగా రవీంద్ర జడేజా అవుతా అంటాడు. ఇతనైతే చపాక్ స్టేడియంలో ఎంతటి విధ్వంసం చేయగలడం మనందరికి తెలిసిందే. సో బౌలింగ్ లో 240 మ్యాచెస్ కి 160 వికెట్స్ 7.6 ఎకానమీ. ఎక్సలెంట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు మెయిన్లీ నూర్ అహ్మద్ అయితే 10 crores పెట్టుకున్నారు. సో ఇతనైతే ఎక్సలెంట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్ఘన్ చెందిన ఈ బౌలర్ 23 మ్యాచెస్ కి 24 వికెట్స్ 8 ఎకానమీ ఉంది. ఆ పిచ్చెస్ కి అయితే బాగా సూట్ అవుతాడు. ఇక వాళ్ళకి మరో బౌలర్ గా వాళ్ళైతే ఖలీల్ అహ్మద్ అయితే కొనుక్కోవడం జరిగింది. అతనైతే 59 మ్యాచెస్ 58 వికెట్స్ అలాగే 9.65 ఎకానమీ ఉంది. ఎక్సలెంట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళ దగ్గర శామ్ కరణ్ బౌలర్ కూడా ఉన్నాడు. సో ఎక్సలెంట్ బౌలింగ్ లైనప్ ఉంది వీళ్ళ దగ్గర కూడా. ఇక జీటీ విషయానికి వస్తే ది బెస్ట్ బౌలింగ్ లైనప్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. సో సిరాజ్ అయితే 93 మ్యాచెస్ కి 93 వికెట్స్ 8.64 ఎకానమీ. ది బెస్ట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు వాళ్ళ దగ్గర. ఇక అతనికి తోడుగా అయితే రబాడన్ అయితే వాళ్ళు అయితే యాక్షన్ లో కొనుక్కోవడం జరిగింది. సో అతను 80 మ్యాచెస్ కి 117 వికెట్స్ 8.48 ఎకానమీ ఉంది. డీసెంట్ బౌలర్ అలాగే ఎక్సలెంట్ బౌలింగ్ చేయగలడు. సో వాళ్ళ దగ్గర అయితే మెయిన్ స్పిన్ బౌలర్ గా వాళ్ళకైతే రషీద్ ఖాన్ 121 మ్యాచెస్ కి 149 వికెట్స్ 6.82 ఎకానమీ ఉంది. ది బెస్ట్ స్పిన్ ఆల్రౌండర్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాడు. సో ఇతనైతే ఎక్సలెంట్ బౌలింగ్ చేయగలరు. ఇక వాళ్ళైతే ప్రసిద్ధ కృష్ణ కూడా కొనుక్కోవడం జరిగింది. ఇతనైతే ఎక్సలెంట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ హైట్ అడ్వాంటేజ్ అవుతుంది. సో 51 మ్యాచెస్ కి 49 వికెట్స్ అట్లాగే 8.92 ఎకానమీ ఉంది. అలాగే వాళ్ళు వాషింగ్టన్ సుందర్ కొనుక్కోవడం కూడా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. 60 మ్యాచెస్ కి 37 వికెట్స్ 7.5 ఎకానమీ. వీళ్ళకి తోడుగా వాళ్ళకైతే ఇషాంత్ శర్మ కూడా ఉన్నాడు ఫాస్ట్ బౌలర్ గా. ఇది గుజరాత్ బౌలింగ్. ఇక లక్నో సూపర్ జైంట్ విషయానికి వస్తే వాళ్ళ దగ్గర అయితే రవి బిష్ణోయ్ 66 మ్యాచెస్ కి 63 వికెట్స్ 7.8 ఎకానమీ. వీళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ బౌలర్ స్పిన్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఇక అతనికి తోడుగా అయితే అవేష్ ఖాన్ అయితే కొనుక్కోవడం జరిగింది. అతనైతే 63 మ్యాచెస్ 74 వికెట్స్ 8.8 ఎకానమీ ఉంది. అతనైతే డీసెంట్ డెత్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఇక అతనికి తోడుగా మయాంక్ యాదవ్ ఇతను లాస్ట్ ఇయర్ డెబ్యూ చేసినప్పటికీ ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తాడు. సో 4 మ్యాచెస్ కి 7 వికెట్స్ 6.9 ఎకానమీ. ఇతను ఈ ఇయర్ కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తాడో లేదు చూడాలి. ఇక అతనికి తోడుగా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గా వాళ్ళకైతే మోషన్ ఖాన్ ఉన్నాడు. ఇతనైతే 24 మ్యాచెస్ 27 వికెట్స్ 8.50 ఎకానమీ ఉంది. సో డీసెంట్ డెత్ బౌలర్ అలాగే పవర్ ప్లే బౌలర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా పంజాబ్ విషయానికి వస్తే వాళ్ళైతే యాక్షన్లో 18 crores పెట్టి చహల్ అయితే కొనుక్కోవడం జరిగింది. అతనికైతే 160 మ్యాచెస్ 205 వికెట్స్ అలాగే 7.8 ఎకానమీ. అతనికైతే చాలా సంవత్సరాల తర్వాత ఇంత గుర్తింపు అయితే రావడం జరిగింది. సో ఎక్సలెంట్ స్పిన్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళ దగ్గర వాళ్ళు అయితే రిటైన్ చేసుకున్న బౌలర్ అయితే హర్షదీప్ సింగ్ 65 మ్యాచెస్ 76 వికెట్స్ 9.8 ఎకానమీ ఉంది అలాగే 9 ఎకానమీ ఉంది. సో ఎక్సలెంట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళైతే సౌత్ ఆఫ్రికాకి చెందిన మార్క్ ఐన్సన్ అయితే కొనుక్కోవడం జరిగింది. ఇతనైతే రీసెంట్ గా బౌలింగ్ అయితే ఎక్సలెంట్ చేస్తున్నాడు. అలాగే బ్యాటింగ్ కూడా 21 మ్యాచెస్ 20 వికెట్స్ తీసాడు అలాగే 9.5 ఎకానమీ. ఈసారి IPL బాగా ఆడే అవకాశం ఉంటుంది. ఇక వాళ్ళకి ఎప్పటి నుంచో ఆడుతున్న హర్ప్రీత్ బార్ అయితే ఎక్సలెంట్ స్పిన్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఇతనైతే బ్యాటింగ్ కూడా చేయగలడు. సో 41 మ్యాచెస్ 25 వికెట్స్ 7.9 ఎకానమీ ఉంది. సో చహల్ మరియు హర్ప్రీత్ బార్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా కుదరబోతుంది. ఇక అయితే వాళ్ళ యాక్షన్ లో ఎస్తాకుని అయితే కొనుక్కోవడం జరిగింది. ఇతను కూడా లాస్ట్ ఇయర్ లక్నోకి ఎక్సలెంట్ పర్ఫామ్ చేశాడు. సో 19 మ్యాచెస్ 24 వికెట్స్ 10 ఎకానమీ ఉంది. డీసెంట్ పవర్ ప్లే బౌలర్ అలాగే డెత్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది అన్ని టీమ్స్ లో ఉన్న బెస్ట్ బౌలర్స్ అలాగే వాళ్ళ దగ్గర బెస్ట్ బౌలింగ్ యాక్షన్స్ ఉన్నాయి. సో వీళ్ళ స్టాట్స్ అయితే మాట్లాడడం జరిగింది. నాకైతే పర్సనల్ గా ఈ యాక్షన్ లో ముంబై, సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర అయితే ఎక్సలెంట్ బౌలింగ్ లైనప్ ఉందని. సో మీరు ఏ టీం దగ్గర బెస్ట్ బౌలింగ్ యాక్షన్ ఉందని కూడా నాకు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.